హలో నమస్తే వెల్కమ్ టు శ్రీను అప్డేట్స్. బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ నటించిన మనమే 20 రోజుల కలెక్షన్స్, విజయ్ సేతుపతి నటించిన మహారాజు మూవీ 13 రోజుల కలెక్షన్ ఒకసారి గమనిస్తే, బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ మూవీ ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర 20 రోజులను కంప్లీట్ చేసుకుంది. రీసెంట్ టైంలో మిస్ ఇట్ టాక్ తో కూడా తెలుగులో మంచి కలెక్షన్లే సాధించింది. లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ అందుకునే లాభాలను కూడా సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 20వ రోజున మంచి హోల్ ని చూపించింది. 21వ రోజు కల్కి మూవీ నుండి గట్టిగా పోటీ ఉండటం వల్ల ఈ మూవీ థియేటర్లు చాలా వరకు ఆ మూవీకే వెళ్ళిపోయాయి. ఉన్నంతలో మనమే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19వ రోజు 11 లక్షల దాకా షేర్ ని అందుకోగా, 20వ రోజు వచ్చేసరికి 10 లక్షల దాకా షేర్ ని అందుకుంది. మరోసారి మంచి హోల్ నే చూపించిందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 20 రోజులు పూర్తయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ ఒకసారి గమనిస్తే, నైజాంలో 3.94 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 97 లక్షల దాకా షేర్ ని, ఆంధ్రాలో 4.20 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 9.11 కోట్ల దాకా షేర్ ని, అలాగే 17.70 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 1.15 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 10.87 కోట్ల దాకా షేర్ ని అందుకోగా, అలాగే 21.50 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ సినిమా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 87 లక్షల దాకా ప్రాఫిట్ ని సొంతం చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచింది. చాలా లిమిటెడ్ థియేటర్లో ఇక మిగిలిన రన్నుని ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర మక్కల సెల్వం విజయ్ సేతుపతి ప్రతిష్టాత్మకంగా 50వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మహారాజా అన్ని చోట్ల యునామీ రివ్యూలను సొంతం చేసుకొని కలెక్షన్ పరంగా మంచి జోరుని ప్రతిరోజు చూపిస్తూ దూసుకుపోయింది. దీంతో విజయ్ సేతుపతి కెరియర్ లోనే సోలో హీరోగా బిగ్గెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీగా నిలిచిన సినిమాగా ఇప్పటికీ కలెక్షన్ జోరు తగ్గకుండా విజయ్ సేతుపతి కెరియర్ లోని కొత్త బెంచ్ మార్కుని నమోదు చేస్తుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజు మంచి జోరుని చూపించి 21 లక్షల దాకా షేర్ ని అందుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల్లో ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఓసారి గమనిద్దాం. నైజాంలో 3.10 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 95 లక్షల దాకా షేర్ ని, ఇక ఆంధ్రాలో 2.20 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 6.25 కోట్ల దాకా షేర్ ని, అలాగే 12.70 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 2.75 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, తమిళనాడులో 42.20 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక తెలుగు రాష్ట్రాల్లో 12.70 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12.45 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక ఓవర్సీస్ లో 23.90 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 91.25 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 44.25 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ సినిమా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 23.25 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. మరి కల్కి హవాని తట్టుకొని ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లోకి చేరుద్దా లేదన్నది ఆసక్తిగా మారింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.